10 డేస్ 10 సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్సెస్. డే 2 బావ గురించి తెలిసిందేగా. ఏది ఒక పట్టున వదలడు. క్లాస్‌లో ఉంటే రేపు సినిమాకి టికెట్లు బుక్ చేశా సినిమాకెళ్దాం అంది. సర్లే క్లాస్ అయిపోయాక మాట్లాడదాం అన్నా. ఈవినింగ్ అరేయ్! ఎర్లీ మార్నింగ్ 5కే లేచి రెడీ అవ్వు సినిమా 7కే అండు. అంత పొద్దున్నే ఏం సినిమారా అన్నా. 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' అండు. అరేయ్! ఏం మాట్లాడుతున్నావురా నేను ఇండియన్ సినిమాలు అవ్వనురా. అలాంటి సినిమాలు చూడనురా అన్నా. బావ నీకోసం ఇన్ని సినిమాలకొచ్చిన నా కోసం ఈ ఒక్క సినిమాకి రాలేవా అని సెంటిమెంట్‌తో కొట్టిండు. సర్లే అని సినిమాకి పొద్దున్నే లేచా. ఏ రోజు లెగను మా నాన్న ఆ రోజే పొద్దున్నే లేచా. తప్పించుకొని మరీ బయటకొచ్చా. అండ్ వాళ్ళ అంకుల్ "కాలేజీ కంటే లెగవు గానీ సినిమా కంటే బానే లేచినావుగా అమ్మ" అని ఒక సైలెంట్ పంచ్ చేశారు వాడి మీద. అన్నీ తప్పించుకొని సినిమాకైతే ఎళ్ళినాం. టైం 7 అయితుంది, 8 అయితుంది. అయినా సినిమా ఎయట్లేదు. 3 సినిమా క్యాన్సిల్ అని జెప్పారు. మళ్ళీ 11కి బుక్ జేసుకున్నాం. అప్పటిదాకా బయట తిరిగి తిరిగి డైరెక్ట్‌గా సినిమా హాల్‌కెళ్ళినాం. అక్కడికెళ్తే జనాలు ఫుల్లుగున్నారు. పర్లేదు సినిమా బానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనుకున్నా. అలా లోనకెళ్ళా. సినిమా స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నాకైతే సినిమా మస్తు అర్థమైంది. నేను పార్ట్ 1 చూడలే. డైరెక్ట్‌గా పార్ట్ 2 కానీ నాకు సినిమా అర్థమైంది. ఆ విజువల్స్ అవన్నీ మస్త్ అనిపించినాయి నాకు. ఇంటర్వెల్ అయింది. అక్కడ మన తెలుగు సినిమాల్లాగా ఇంటర్వెల్ అనబడలే. డైరెక్ట్‌గా స్క్రీన్ ఆఫ్ అయింది. ఏందిరా స్క్రీన్ ఆఫ్ అయిందంటే అదే ఇంటర్వెల్ రా అన్నాడు. అట్లా అనుకున్నా. అండ్ సినిమా అయితే నాకు మస్తు నచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్లి ఆ రోజే నేను పార్ట్ 1 చూసా. ఇట్ ఈస్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ.